ఆస్తమా సమస్యని అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేయడానికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే అడ్డసరపు ఆకులు. ఈ అడ్డసరాన్ని తెలుగులో చెప్పేటప్పుడు అడ్డసర అంటాం, దాన్ని సంస్కృతంలో చెప్పేటప్పుడు వాస అంటాం అన్నమాట. ఈ వాస అనేటువంటిది ఊపిరితిత్తులకి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తులో ఏర్పడినటువంటి కఫం కానీ ఏదైనా ఉందంటే దాన్ని తగ్గించటం, శ్వాసనాళాలు చక్కగా పనిచేసేలా చేయడం, ఇలాంటి మంచి గుణాలని ఇది అంటే ఈ అడ్డసరపు ఆకుల చూర్ణం చూపిస్తుంది అనమాట. అడ్డసరం ఆకుల్ని ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే వాకుడు. తెలుగులో వాకుడు అంటాం, దీని సంస్కృతంలో కంటకారి అంటారు. అంటే మనకి ఊళ్ళల్లో అక్కడ ఏంటంటే ముళ్ళలాగా ఉండేటువంటి ఆకులతో మనకి మొక్కలు బాగా ఎక్కువ చిన్న పొదల్లాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. దీని కాయల్ని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం. అంటే ఆకులకు కూడా ఔషధ గుణాలు ఉంటాయి. అయితే మనం ఇందులో ఈ వాకుడు కాయలను వాడుతున్నాం అనమాట. ఆ కాయలను ఎండబెట్టేసి నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ కంటకారి కాయల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది తిప్పతీగ. ఈ తిప్పతీగ అనేది ఒక చక్కటి రసాయనం. ఏంటంటే ఆస్తమా సమస్య ఉన్నప్పుడు శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ చక్కగా పనిచేసినట్టయితే అది ఈ సమస్యని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే తిప్పతీగ వాతహరంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఆస్తమా ఉన్నప్పుడు కఫదోషం వాతదోషం రెండు కూడా బ్యాలెన్స్లోకి రావాలి. తిప్పతీగ వాతాన్ని బ్యాలెన్స్లో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. తిప్పతీగ కూడా మొత్తం తీగ అంతా కూడా మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆకులు కాండం అన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దీన్ని కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనం వేయబోయేటువంటిది ఏంటంటే మిరియాలు. మిరియాల గురించి మనం ఏం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఇళ్లలో కూడా మామూలుగా కాస్త జలుబు దగ్గు వచ్చిందంటే వెంటనే మనం మిరియాలు వాడుకుంటూ ఉంటాం. మిరియాలకి కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం, అలాగే శ్వాసనాళాలు చక్కగా అంటే సంకోచించి ఉన్నటువంటి వాటిని వ్యాకోచింపచేసేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది అన్నమాట. మిరియాలని దంచి చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇందులో మనం ఆఖరిగా వేయబోయేటువంటిది పసుపు. ఈ పసుపుకి ఏంటంటే కొంచెం ఎలర్జిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ అలా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎలర్జీలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కఫదోషాన్ని తగ్గించడానికి, ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది జరిగితే దాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే బజార్లో రెడీమేడ్గా దొరికే పసుపు మనకి మంచి క్వాలిటీ ఉంటుందో లేదో అన్న డౌట్ ఉంది కనుక మంచి పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని దంచి చూర్ణంలా చేసుకోండి. ఆ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనకి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన 5 మూలికలు, 5 మూలికల చూర్ణాలు మనం రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ కలిపేసిన తర్వాత ఒక తెల్లటి పల్చటి బట్టలో వేసి జల్లించేసుకోండి. వస్త్రగాలనం అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం ఎప్పుడూను. అలా జల్లించుకున్నప్పుడు చూర్ణం చాలా మెత్తటి చూర్ణం వస్తుంది. చూర్ణం ఎంత మెత్తగా ఉంటే అది మనకి అరగడానికి అంత తేలిక అవుతుంది అనమాట. ఎక్కువ పార్టికల్స్ అవి ఉంటే తొందరగా అరగదు. మెత్తటి చూర్ణం ఉన్నప్పుడు అది తొందరగా అరిగి అబ్జార్బ్ అవుతుంది. అలా మెత్తగా చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని ఏంటంటే ఆస్తమా సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో 60 మిల్లీలీటర్ల నీటిని కలపాలి. మిల్లీలీటర్ల నీటిని 5 గ్రాముల చూర్ణాన్ని కలిపేసి పొయ్యి మీద సన్నటి మంట మీద కాచుకోవాలి. అంటే సగం నీరు ఎగిరిపోయేంత వరకు, ఒక 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు దాన్ని సన్నగా మంట మీద కాచి ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా సిప్ చేసుకుంటూ తాగాలన్నమాట. ఈ విధంగా ఈ కషాయాన్ని 2 పూట్ల తాగుతున్నట్టయితే కనుక ఆస్తమా సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు.